ఆయన్ని బాడీ అక్కడ ఉండగానే ఫోన్ కాల్స్ చంపేస్తాము పొడి చేస్తామంటే ఎవరిని వాళ్ళ కుటుంబ సభ్యులు చంపుతామన్నారా లేకపోతే మిగిలిన పాస్టర్లు చంపుతామన్నారా ఎవరిని చంపుతామన్నారా పోలీసులను చంపుతామన్నారా రాజకీయ నాయకులు చంపుతామన్నారా హిందువులు చంపుతామన్నారా అంటే అక్కడ అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది రెచ్చగొట్టారులేండి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఆయన అంశం మీద పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేశారు. భార్యను చంపుతా అన్నాడా లేకపోతే కూతురు చంపుతా అన్నాడు ఎవరినా చంపుతా అన్నది ఎవరిని ఎవరిని చంపుతా అన్నాడు ఆ మహా వ్యక్తి ప్రవీణ్ పగడాలని చంపుతాను ఆ మహోన్నత వ్యక్తి 10 మందికి జ్ఞానం చెప్పాల్సినటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి గొప్ప ప్రముఖులతో ఫోటోలు దిగిన వ్యక్తి ఎవరిని చంపుతా అన్నాడు ఎవరిని చంపితే ఎవరు ఊరుకుంటాడండి ప్రమాదవశాత్తు చచ్చిపోతేనే కోలగోలు చేశారు మీరు చంపుతారా నేను చంపుతారు మద్యం షాపులో మద్యం కొన్నందుకు చంపుతారా కొన్నందుకు డబ్బులు ఇచ్చావా మేమేమన్నా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళమని హిందువులు చెప్పారా పెట్రోల్ పోయించారా మద్యం కొని పెట్టారా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేసారా ఎందుకు చంపుతారండి